ఓకే. సో, ఆ బేబీస్ కూడా గ్రోత్ పరంగా ఎలా ఉన్నా సరే లోపల మీరన్నట్లుగా ఒకళ్ళు హెల్తీగా ఉండొచ్చు. ఒకళ్ళు తీసుకునే బ్లడ్‌ని బట్టి అని చెప్పారు కదా మేడం. సో, ఆఫ్టర్ డెలివరీ వాళ్ళిద్దరూ కూడా హ్యాబిట్స్‌లో కావచ్చు, లేకపోతే గ్రోత్‌లో కావచ్చు ఈక్వల్‌గా ఉండే అవకాశం ఉందా మేడం? సో, ఎనీ 2 సిబ్లింగ్స్ అమ్మా, లైక్ వి సే అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెలు గానీ ఎవరు ఒక ఎన్విరాన్మెంట్‌లో ఒక దాంట్లో పెరిగినా గానీ నో 2 కిడ్స్ ఆర్ ద సేమ్. ఓకే. సో, మనం ఎప్పుడైనా కమింగ్ టు జీన్స్ గురించి మాట్లాడితే సో సమ్ టైమ్స్ వన్ దేర్ ఆ మోనోకొరియానిక్, మోనో అమ్నియోటిక్ ట్విన్స్ చూసినప్పుడు దే కెన్ బి ఐడెంటికల్ ట్విన్స్ అన్న కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంటుంది. సో అట్లా ఉండేవాళ్ళు మనకి ఏ లెవెల్, ఏ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో డెవలప్మెంట్లో మనకి అది ఎంబ్రియో బ్రేక్ అయ్యి ట్విన్స్ ఫామ్ అయ్యారో దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది వెదర్ దే ఆర్ షేరింగ్ ద జీన్స్ ఆర్ నాట్ అన్నది. అలా కాకుండా బయటకు వచ్చాక వాళ్ళ గ్రోత్ ఆల్సో కెన్ వేరీ ఎ లిటిల్ బిట్. అందుకే మనం రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకుని చూసుకుంటాం. మనకి గ్రోత్ ఒక లెస్ దాన్ 5% డిస్పారిటీ అట్లా ఏమన్నా ఉంటే కనుక పర్వాలేదన్నమాట. అలా కాకుండా మనకి గ్రోత్ డిస్పారిటీ బాగా ఎక్కువగా ఉంది, ఒక ట్విన్ బాగా పెరుగుతుంది, ఒక ట్విన్ చాలా తక్కువగా పెరుగుతుంది అంటే మనం దానికి ఎక్కడ ఏ బ్లడ్ వెజల్స్లో డిఫరెన్స్ ఉంది, ఆర్ బ్లడ్ వెజల్స్ ఒక బేబీ నుంచి ఒక బేబీ పారాసైట్ లాగా తీసేసుకుంటుందా, ఇట్లాంటివన్నీ చూసుకొని దానికి రిలేటెడ్గా మనం కొన్ని ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ అన్నది చేయాల్సి ఉంటుంది, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది, సో దట్ బోత్ బేబీస్ కీప్ హెల్దీ. ఓకే. బయటకు వచ్చిన తర్వాత గ్రోత్ క్యాచప్ కానీ, గ్రోత్ వెలాసిటీ, గ్రోత్ రేట్ కానీ ఈచ్ ట్విన్ హ్యాస్ దర్ ఓన్ సపరేట్ ఎంటిటీ. ఓకే. సో ఎలా రెస్పాండ్ అవుతారు బేబీస్, ఎలా ఎవరు గ్రోత్ కర్వ్ ఉంటుంది అన్నది మనం ముందుగానే డిటర్మైన్ చేయలేం. ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్లీ ఈ బేబీ బాగుంది, ఈ బేబీ బాగాలేదు అనటానికి మనకి లేదనమాట. సో వన్స్ దే ఆర్ బార్న్ వాళ్ళకి ఏమైనా గ్రోత్ తక్కువగా ఉన్నారు కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంది అని కానీ మనం, ఆర్ వాళ్ళు ఒకవేళ ప్రీటర్మ్ డెలివరీ అయితే వాళ్ళకి ఏమైనా లంగ్ మెచ్యూరిటీ అన్న స్లోగా ఉందా అంటే దాని రిలేటెడ్గా ఈచ్ బేబీ రిలేటెడ్ కేర్ అన్నది వాళ్ళ అప్పుడు అసెస్ చేసిన తర్వాత డిసైడ్ అవుతుంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.